ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోక తండ్రి, వాక్యమైన దేవ స్తోత్రాలు. బోధించే తండ్రి, సద్బోధకుడా స్తోత్రాలు. ఈ సమయంలో నాయన మీ లేఖనాధారంతో ప్రతి విషయాన్ని మేము ఎరిగి ఉండాలనే ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని చూడబోతుంటుండగా మా సమయాన్ని దీవెనకరంగా చేయమని, మీ ఆత్మ సహాయంతో మేము మాట్లాడుటకు, అట్లానే మీ ఆత్మ సహాయంతో గ్రహించుటకు కూడా మాకు సహాయం చేయమని, వాక్యపు సత్యానికి మేము లోబడి మనసు దయచేయమని, మా సొంత అభిప్రాయాలను ప్రక్కన పెట్టే మనసు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మెదడు తేవాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం వినేటప్పుడు వ్యక్తిని బట్టి, వ్యక్తిని చూడడం, వ్యక్తిని బట్టి వినడం కాకుండా అసలు చెప్తున్న విషయం ఏంటి, అది వాక్యాధారంతో ఎంతవరకు వాస్తవం, ఆ విషయాన్ని ఆలోచిస్తే బాగుంటుంది. నాకు ఈ మధ్య చాలామంది, కొంతమంది సేవకులు, అట్లనే కొంతమంది విశ్వాసులు కూడా అడిగిన ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం లేఖనాల వెలుగులో తెలియచేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి కొందరు సేవకులు, అట్లనే కొందరు విశ్వాసులు కూడా నా ఎదురు తెచ్చిన ఒక ఎక్కువైన ప్రశ్న, ఒక ప్రశ్న, ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న, బహుశా వాళ్లే కాదు, నేను అనుకుంటాను ఈ దినాల్లో దేవుని పిల్లల్లో చాలా మందిలో ఉన్న ప్రశ్న కూడా. దేవుని మందిరములో మరి అర్పణలు, లేదా విశ్వాసులు అర్పించిన అర్పణలు లేదా కానుకలు, అవి ఎవరి బాధ్యత? అంటే దేవుని సేవకుల బాధ్యతన, దేవుని సేవకులు బాధ్యత వహించాలా వాటిని చూడడానికి, లేదా మరి పెద్దలు అనుకున్న స్థానికులు వారు బాధ్యత వహించాలా అనేది చాలా మందిలో ఈ దినాల్లో ఉన్న ఒక సందేహం, ఒక ప్రశ్న కూడా. ఒక విధంగా ఎవరికి వారికే వారి అభిప్రాయాలు ఉన్నాయి. ఎక్కువ కొంత సేవకులకేమో మేము దేవుని సేవకులు, దీని కొరకే పిలువబడ్డాం, మరి దేవుని ఇంటిని అన్నిటినీ బాధ్యత వహించడానికి, కాపాడడానికి ప్రభు పిలిచాడు, కానీ సేవకులుగా మమ్మల్ని బాధ్యత వహించనివ్వకుండా ఈ పెద్దలు, సహోదరులు, వారు సేవకులు సంబంధం లేదని ఇలా చేస్తున్నారు అని అలా దుఃఖపడి చింతిస్తున్న సేవకులు లేకపోలేదు. అదే సమయంలో కొందరు పెద్దలు, బాధ్యత గల సహోదరులు, స్థానికులు, వారు బాధ్యత వహించడం కొరకు సేవకులకు వీటితో సంబంధం లేదు, సేవకులు పరిచర్య అంటే వాక్యం చెప్పడం, పాటలు పాడుకోవడం, విశ్వాసం దర్శించడం, ఇంతవరకే. మరి మిగిలిన మందిర విషయాలన్నీ స్థానికులు మేము చూడాలి, మాది బాధ్యత అనే అభిప్రాయాలు కూడా కొందరు స్థానికులకు, పెద్దలకు, బాధ్యత గల వారికి ఉన్నాయి. తద్వారా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండి, కొన్నిసార్లు సేవకులు పూర్తి బాధ్యత వహించే దగ్గర స్థానికులు వారు బాధపడుతూ ఉంటున్నారు. కొన్ని చోట్ల స్థానికులు సేవకుల్ని సంబంధం లేదన్నట్లు వారు బాధ్యత వహించే దగ్గర సేవకులు బాధపడుతూ, మరి ఇదే ప్రభు సేవ పిలిస్తే అన్ని విడిచొచ్చాం, కానీ ఇక్కడ ఇది ఒక అభ్యంతరాలుగా, ఆటంకాలుగా ఇలా చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, సేవకులు బాధపడే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంతకు వాక్యానుసారంగా ఏది సరి, అది మనం ఎరగడం చాలా ప్రాముఖ్యమే. ఇంకొక విధంగా చెప్పాలంటే కొంచెం నిష్పక్షపాత దృష్టితో ఆలోచించండి. అందుకే ముందే చెప్పాను, ఎవరు చెప్తున్నారని వ్యక్తిని బట్టి కాకుండా ఇది ఎంతవరకు వాక్యానుసారమా కాదు, నిష్పక్షపాత దృష్టితో ఆలోచిస్తే ఈ దినాల్లో సంఘాల్లో పెద్ద సమస్య కూడా, కనపడకుండా ఉన్న సమస్య, ఈ దినాల్లో సంఘాల్లో ఉన్న సమస్యలన్నిటికీ కూడా, అన్నిటి సమస్యలన్నిటి వెనకాల ప్రధానమైన కారణం కూడా ఇదే అనమాట. ఇది ప్రథమమైన కారణం కూడా. సంఘాల్లో ఉన్న సమస్యలన్నిటికీ మూలం ఎక్కడ ఉంటుంది. కొన్నిసార్లు దీని గురించి స్పష్టంగా మాట్లాడుకోరు, కానీ అంటే అర్పణలు ఎవరి దగ్గర ఉండాలి, సేవకులు కూడా ప్రత్యక్షం మాట్లాడరు, కానీ
వీటిని బేస్ చేసుకొని మిగిలిన సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఈ దినాల్లో కొన్ని సహవాసాల్లో, కొన్ని సంఘాల్లో వీటిని బట్టి చాలా పెద్ద సమస్యలు పెద్ద స్థాయిలో ఉత్పన్నమై చాలా అసమాధానం, అశాంతి, కేసులు, కొట్లాట్లు, గొడవలు ఎన్నో జరుగుతాయి. ఒకప్పుడు ఎంతో చక్కగా పరిచర్య జరిగే స్థలాలు, సంఘాల్లో కూడా ఈ దినాల్లో ఎంతో విచ్ఛిన్న స్థితి, ఎంతో ఆత్మీయ నష్టం, సంఘాలు చెదిరిపోవడం, విడిపోవడం, విశ్వాసులు చెదిరిపోవడం, కొంతమంది వారి ఇతర సంఘాలు డినామినేషన్లు వెళ్ళిపోవడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద ఎవరు అంటే ఒక ఆలోచన సభ ఏర్పాటు చేసి కూర్చొని అసలు ఖచ్చితంగా వాక్యానుసారంగా ఏంటి, ఎలా చేస్తే పద్ధతి సెట్ అవుతుంది, ఈ విషయాలు ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు. కొన్నిసార్లు సేవకులు నేను అనుకుంటాను అర్పణల గురించి, కానుకల గురించి మాట్లాడితేనే మనం దాని వాళ్ళం అనుకుంటారు విశ్వాసులని బహిరంగ మాట్లాడరు, కానీ రహస్యంగా ఈ బాధ్యత లేదన్న దాని మీద విచారిస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆలోచించేవాళ్ళు లేకపోలేదు. వీటి గురించి ఎవరైనా మాట్లాడితే సంతోషంగా వింటారు, కానీ బహిరంగ మాట్లాడడానికి కూడా ఇష్టపడరు ప్రజల అభిప్రాయం కోసం. కొన్నిసార్లు ప్రజల మెప్పు కొరకు కొన్ని వాక్యానుసారమైన సత్యాలు మాట్లాడకుండా మౌనంగా ఉండటం కూడా అది బలహీనత, పొరపాటు కూడా. అందుకే ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా చాలామంది నన్ను సంప్రదించారు. మరి వారికి ఒక క్లారిఫికేషన్, ఒక వివరణ ఇవ్వాలనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రాముఖ్యంగా చూడండి, అసలు అర్పణలు మొట్టమొదట మందిరంలో అర్పణలు, మరి దేవుని పిల్లలు, విశ్వాసులు, సేవకులు అందరూ కలిసి అర్పించే అర్పణలు ఎవరికి మొదటి బాధ్యత, అసలు ఎవరికని ఇస్తారు, ఎవరు అవి అనేది మనం చూడండి. బైబిల్లో అంటే లేఖన ఆధారంగా మనం చూద్దాం. లేవికాండం 27వ అధ్యాయం, లేవికాండం 27వ అధ్యాయం 30 వచనం చదవండి. ఒకళ్ళు లేవికాండం 27:30. ఈ వీడియో చూసే వీక్షకులు కూడా మీ బైబిల్ దగ్గర పెట్టుకొని చూడండి. లేవికాండం చివరి అధ్యాయం 27వ అధ్యాయం 30 వచనం చదవండి. కింద భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును. చాలు. ఇక్కడ చివరి మాట, 30 వచనం చివరి మాట, యెహోవా సొమ్ము, భూధాన్యంలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో. దేవుని ఇంటికి దేవుని పిల్లలు తీసుకొచ్చు అర్పణలన్నిటిలో, అవి భూఫలాలు కానీ వృక్ష ఫలాలు కానీ ఏమైనా కానీ యెహోవా సొమ్ము, ఈ మాట చూడండి, అది యెహోవాకు ప్రతిష్ఠితమవును. మీరు మాట్లాడేందుకు యెహోవా సొమ్ము, ఈ మాట చూడాలి, అది యెహోవాకు ప్రతిష్ఠితమవును. నిజంగా చెప్పాలంటే దేవుని మందిరంలో, దేవాలయానికి సంబంధించిన ప్రతి అర్పణ మొదట దేవునిది. నాకు తెలిసి అంటే కొంచెం జ్ఞానం ఉన్న, హృదయం పనిచేసిన ఏ దేవుని బిడ్డైనా ఒప్పుకునే విషయం ఇది. ఎందుకంటే ప్రజలు దేవుని కొరకు వేస్తారు. ఇది సేవకుని కొరక, పెద్దల కొరక అని అర్పించాలి. మొట్టమొదటి విషయం గమనించాలి. ఒకవేళ పెద్దల కొరకు అని అర్పిస్తే ఎవరైనా విశ్వాసులు, వారు దేవుని ఇంట్లో కానుక వేయినట్టే. కాబట్టి అది కానుక కానీ దశంభాగం ఏమైనా కానీ దేవునికని అర్పిస్తేనే వాక్యానుసారమైంది, అది దేవుడు అంగీకరిస్తాడు. సేవకుడికి ఇస్తున్నట్లు సేవకుడు అభిమానులు సేవకుడికి ఇస్తున్నాం అనుకోవడానికి వీల్లేదు. పెద్దల అభిమానులు, స్థానికుల అభిమానులు మేము పెద్దల కొరకు వేసామని అనుకోవడానికి కూడా వీల్లేదు. కొంతమంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొంతమంది విశ్వాసులు కూడా ఆత్మ సంబంధం జ్ఞానం లేక, వాక్యానుసారం అవగాహన లేక స్థానికుల పక్షాన్ని చేరి మోమాటం కొరకు, స్థానికంగా ఏదో వాళ్ళ అవసరత ఏర్పడుతుందని, ఆ సమయాల్లో పెద్దలు బాధ్యత గల వారి అవసరత ఏర్పడుతుందని వారి పక్షాన్ని చేరి మేము వారి కొరకే వేసామని సేవకుల మీద తిరిగి పోట్లాడిన కూడా లేకపోలేదు. ఈ అర్పణల విషయాలు మీరు ఎవరుంటారు, రేపు పోతారు, మీకేం పని, స్థానికులు మా అర్పణలు మాకు ఇవ్వండి. ఎంతోమంది చాలా బుద్ధిహీనత ఈ దినాల్లో సంఘాల్లో ఈ శరీర సంబంధమైన మనసు వల్లనే ఎంతో నష్టం. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ దినాల్లో సంఘాల్లో ఉన్న ప్రతి పరిస్థితులన్నిటికీ మూలమైన సమస్యలకు మూలం ఇక్కడ అనమాట. ఇది సరిలేక మిగిలినవన్నీ దీన్ని ఆధారం చేసుకుని ఉత్పన్నమవుతున్నాయి. చాలా వాస్తవం. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే. ఎందుకంటే నేను గత కొన్ని సంవత్సరాల కిందట ఒక స్థలంలో ఉన్నప్పుడు, ఒక 5-6 సంవత్సరాల కిందట ఒక స్థలంలో ఉన్నప్పుడు, ఒక రిటైర్డ్ సిఐ గారు మా దగ్గర ఉండేవాడు.
ఆయన వాస్తవానికి వారున్న సహవాసం డినామినేషన్లో అసలు ఆఫరింగ్స్ దీని గురించి తెలియదు. వారు అక్కడ సేవకుడే చూస్తాడు, వారికి ఇక్కడ పరిస్థితులనే తెలియదు. కానీ అప్పుడు మా దగ్గరకు వస్తుండేవాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నాకు అప్పుడు దాకా సరిగా ఆలోచించలేదు. ఆయన ఏమన్నాడంటే, బ్రదరు మీరు పనిచేస్తున్న సహవాసం పరిచర్య అంతా చాలా బాగుంటుంది, వాక్యము క్రమం అన్నీ బాగుంటాయి, కానీ పెద్ద మైనస్ పాయింట్ ఈ మందిరాల్లో ఏంటంటే అర్పణలు విషయాల్లో, కానుకల విషయాల్లో సేవకులు తప్ప వేరే వాళ్ళు చూడడం, అదే మీకు ప్రథమైన సమస్యలకు మూలమన్నాడు. నేను ఒకసారి ఆలోచించిన తర్వాత వాస్తవమే, చాలా వాస్తవం అనిపించింది. ఈయన ఎలా ఈ విషయం ఆలోచించాడు అనిపించింది, చాలా చక్కగా అనాలిసిస్ చేశాడు అనిపించింది. ఖచ్చితం అన్నమాట. ఎందుకంటే బైబిల్ చెప్తుంది అది యెహోవా సొమ్ము, అది యెహోవా సొత్తు. యెహోవా మందిరము, మందిరం సంబంధించిన అన్ని దేవునివి. చాలాసార్లు చాలా యుక్తిగా మనం ఈ దినాల్లో, అంటే దేవుడు మానవుని యుక్తిని ఎరుగును అనమాట. యుక్తిగా మనం పరిచర్య వేరు, మందిర అడ్మినిస్ట్రేషన్ వేరు అని విడగొట్టి అవి స్థానికులు అన్నట్లుగా మనం చెప్తున్నాం. ఇది కూడా చాలా పొరపాటు. వాస్తవానికి బైబిల్లో కూడా, పాత నిబంధనలో కూడా యాజక ధర్మపు సేవ, మరి గుడారపు సేవ అని ఉన్నాయి. కానీ రెండు కూడా లేవీయులు స్వాధీనంలో ఉన్నాయి. కానీ స్థానికులైన విశ్వాసుల్లో నుండి ఏర్పరచబడిన పెద్దలు వారి స్వాధీనం లేవన్నమాట. ఎందుకంటే చూడండి, నా మాటలు కాదు, జకర్యా గ్రంథం ఒక మాట అండి. బైబిల్ ఏమంటుంది, మందిరము ప్రాపర్టీతో సహా సమస్తము సేవకుని స్వాధీనానికి అప్పగించబడుతున్నాయి అని బైబిల్ చెప్తుంది. జకర్యా గ్రంథము మాట చూడండి, బైబిల్లో ఏం చెప్తుంది మనం చూద్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు చదవండి ఒకళ్ళు. సైన్యములకు యెహోవా సెలవిచ్చుందేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని. చాలు, ఇక్కడ ఒక మాట, నేను నీకు అప్పగించిన దాన్ని. ఏం అప్పగించాడు ఆయన? వాక్యం చెప్పేది ఒక్కటే అప్పగించాడా? దేవుని ప్రజలని, విశ్వాసాలను అప్పగించలేదా? దేవుని ఇంటిని అప్పగించడా? దేవుని ప్రజలు దేవుని స్వాస్థ్యమైన అర్పణలు అప్పగించడా యాజకునికి? నేను నీకు అప్పగించిన భద్రం గైకునేళ్ళ నీవు నా మందిరం మీద అధికారివై ఉండువు, నా ఆవరణములను కాపాడువాడవు. చాలు, ఇక్కడ నా మందిరం మీద అధికారివై. ఈ దినాల్లో సేవకుడిని మందిరాల్లో ఏం చేస్తున్నారంటే పరిచర్యే, అది కూడా మాట వరుసకే. చివరి పరిచర్య కూడా ఈ పెద్దలు బాధ్యత గల ప్రోగ్రాం రాస్తే షెడ్యూల్, వాళ్ళు ఏదన్నా పరిచర్య రాస్తే తీసుకోవాలి, లేదా మెలకడం కూర్చోవాలి. చాలా విచారం ఏంటంటే ఈ దినాల్లో దైవ సేవకులు దేవుని మందిరాల్లో లైక్ వాచ్మెన్స్, మరి గేటు కాపలాదారులుగా మారిపోయారు. కొన్ని స్థలాల్లో అయితే సేవకునికి వేసే గుడారం ఇల్లు కూడా మందిరంకి ఎంటర్ అవగానే గేటు దగ్గరే వేస్తున్నారు, వాచ్మెన్కి వేసినట్టే వేసారు. ఈ పెద్దలు వచ్చేటప్పుడు డోర్లు తీయాలి, పెద్దలు పోగానే డోర్లు వేసుకోవాలి. వాళ్ళు మందిరంలో కూర్చొని మాట్లాడుకున్నాను చెప్పి గేటు దగ్గర కాపలా కాయాలి. పరిచర్య ఏమన్నా వాళ్ళు వేస్తే చేయడం, లేకపోతే లేదు. జీతగలుగా మారిపోయారు. నిజంగా చెప్పాలంటే చాలా విచారం అండి అసలు. మరి దేవుని వాక్యంలోంచి తొలగిపోయాం చాలా విషయాల్లో. కాబట్టి చాలా బైబిల్ ఏం చెప్పి మనం ఏం చేస్తున్నాం, చాలా విచారకరమైంది. జస్ట్ కంప్లీట్లీ వీఆర్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అన్నమాట. లేఖనాలు బయట నడుస్తున్నాం, లేఖనాలు లోపల నడవడం లేదు. కాబట్టి వాచ్మెన్స్ లాగా మారిపోయారు. సేవలో బాధ్యత లేనట్టు పూర్తి వాళ్ళు షెడ్యూల్ వేసుకోవడంలో బాధ్యత కలుసుకోవాలి. కాబట్టి చాలా వచనాల ఆధారం అండి. ఇప్పుడు అన్ని చూపించడానికి సమయం లేదు, వీడియో లెంగ్త్ అవ్వకూడదు, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. మందిరం మీద అధికారి సేవకుడు అండి. మందిరం మీద అధికారి, ఈ ఆవరణలు కాపాడువాడు. అది యెహోవా స్వాస్థ్యం. అర్పణలు కూడా అవి మొదట దేవునికి అప్పగించబడాయి. రెండోది యాజకుల స్వాస్థ్యం. చూడండి, సంఖ్యాకాండం 18వ అధ్యాయం. సంఖ్యాకాండం మొదట దేవుని సొత్తు అని ఉంది, లేవికాండం 27వ అధ్యాయంలో చూసాం. ఇప్పుడు సంఖ్యాకాండం 18వ అధ్యాయం. సంఖ్యాకాండం 18లో అర్పణలు, ఇశ్రాయేలు అర్పించే అర్పణలు ఎవరివి? ఇశ్రాయేలీయులు. నేను వచ్చిన 19వ వచనం చూడండి. సంఖ్యాకాండం 18:19.
నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని, అది నీకును నీతో పాటు నీ సంతతిని యెహోవా అనే నిత్యమైన స్థిరమైన నిబంధన. 20 వచనం, మరియు అహరోను తిట్లను, వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలుగుదు, వారి మధ్య నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలు మధ్య నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. కాబట్టి ఇది ఈ అర్పణలు యాజకుని కుటుంబానికి మన కుమారులకు కుమార్తెలకు నిత్యమైన కట్టడగా స్వాస్థ్యంగా ఇవ్వబడింది. ఇక వారికి భౌతిక స్వాస్థ్యాలు లేవు. ఇంకా 11 వచ్చిన కూడా అంటే చూడు, సంఖ్యాకాండం 18:11, మరియు వారి దానంలో ప్రతిష్ఠించబడినది ఇశ్రాయేలు అల్లాడించే అర్పణలన్నీ నీవగును, నీకును నీ కుమారులకు నీ కుమార్తెలకు నిత్యమైన కట్టడం వలన వాటిని ఇచ్చితిని, నీ ఇంట్లోని పవిత్రులందరూ వాటిని తినవచ్చు, నీకు ఇచ్చాను. 12వ వచనం, మధ్యలో ప్రశస్తం అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షరస ధాన్యాల్లో ప్రశస్తమైనదంత నీకు ఇచ్చితిని. 13వ వచనం, వారు తమ దేశ పంటలన్నిట్లు యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి అగును. 14వ వచనం, ఇశ్రాయేలు మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. 15వ వచనం చివరిది, ప్రతి తొలుచూలు నీదగును. చూసారా, నీది నీది నీది. 18వ వచనం చివరి మాట, అల్లాడింపడి బోరవి కుడిజబ్బి నీదన్నట్లు అది నీదగును. యాజకునితో నీది, నీ కుటుంబాన్ని, నీ స్వాస్థ్యము దేవుడిచ్చాడు, ఇది వారి సేవకు జీతం అంటాడు. కాబట్టి ఇశ్రాయేలు అర్పించే అర్పణ, దేవుని బిడ్డలు అర్పించే అర్పణలు. బైబిల్లో మీరు కొన్ని సందర్భాలు, ఇప్పుడు రెఫరెన్స్ చూసిన సమయం చాలదు, 3 మాటలు వరుసగా కనబడతాయి. యాజకులు, లేవీలు, ఇశ్రాయేలీలు. కొన్ని చోట్ల ఇశ్రాయేలీలు, లేవీలు, యాజకులు కనబడదు. కాబట్టి ఇశ్రాయేలు వేరు, లేవీల్లో లేని యాజకులు వేరు లేవీల్లో మీద. కాబట్టి లేవీలు యాజకులకు సంపూర్ణంగా అప్పగించబడిన సహకాల యాజకత్వంలో పాలుభాగస్తున్నాడు. కాబట్టి లేవీలైన యాజకులు లేవీల్లో ఉండే, కాబట్టి వారు ప్రధాన యాజకులు ఉంటాడు, సహయాజకులు ఉంటారు కింద. కాబట్టి ఈ యాజకులది స్వాస్థ్యం. కాబట్టి ఇది దేవునిది మొదట, రెండవది యాజకులది. వారికి దేవుడే ఆ బాధ్యత, ఆ అధికారం వాక్యాన్ని బట్టి దేవుడు అప్పగించాడు, అంతే, ఎవరు అప్పగించాలి మళ్ళీ. కానీ నాడు చాలా విచారం ఏంటంటే, సేవకులను మరి చాలా ఒక చెడ్డ మాట ఏంటంటే, సంఘాల్లో వీఆర్ లోకల్ అంటారు, మేము స్థానికులు. సేవకుడు స్థానికుడు కాదండి. ఎక్కడ లోకల్ అండి అంటే, లోకల్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. అసలు దానికి మీనింగ్ ఏమని చెప్తారు? 5 సంవత్సరాలు ఉంటే లోకలా, 7 సంవత్సరాలు ఉంటే లోకలా? అసలు ఏం ప్రమాణాలు ఇచ్చారు లోకల్ అనే దానికి? సేవకుడు ఒక్కరోజు వెళ్ళిన సంఘానికి, ఆ సంఘం యొక్క ఆస్తి మీద, ప్రాపర్టీ మీద, అర్పణల మీద, పరిచర్య మీద, అక్కడ ఉన్న ఆత్మీయ ప్రజల మీద అధికారి, దేవుని తరపు అధికారి. ఇది ఎరిగితేనే కళ్ళు తెరిచిన విశ్వాసం అతను ఎవరైనా సరే. ఇది తెలియని ప్రతి ఒక్కరు ఆత్మీయమైన అంధులు. ఈరోజు పెద్దవాళ్ళకు కూడా చాలా మందికి ఈ సత్యం తెలియట్లేదు. ఈవెన్ పై నాయకులే, ప్రధాన యాజకులకు ఉండాల్సిన వాళ్ళే, పెద్ద సేవకుల మీద అధికారులకు ఉండాల్సిన పెద్ద సేవకులే మీకేం పని సేవకులు అని అంటున్నారు. మరి వాళ్ళకేం పని? వాళ్ళు అట్లనే ఉన్నారు అంటే తాను ఏం చేస్తున్నాడు అదే చెప్తాడు అనమాట. వారు సమస్తం కోల్పోయి, ఆదామోవుల అధికారం కోల్పోయి తోటలోంచి వెళ్ళిపోయినట్టు వెళ్ళగొట్టబడ్డ స్థితిలో, కోల్పోయిన స్థితిలో అధికారం, ఆత్మీయమైన అధికారం, పవరు, ఆత్మ నడిపింపు అన్ని కోల్పోయి అదే చేయమంటున్నారు కింద ఉన్న సేవకులు కూడా. కాబట్టి అందుకే కొన్నిసార్లు అలాంటి వారితో కలిసి కూడా ఉండలేమన్నమాట. కరెంటు పోల్ నుండి తెగిపోయిన వైర్తో మిగిలిన వైర్ జాయింట్ వేస్తే పవర్ యాడ్ వస్తుంది. అది పవర్లెస్ వైర్కు కనెక్షన్ అవ్వకూడదు. చిన్న వైర్ పవర్ ఉన్న వైర్తో కనెక్ట్ అవ్వాలి. దేవునితో సంబంధం ఉన్న, దైవికమైన వాక్యపు వెలుగులో, దైవికమైన అధికారంలో పనిచేసే, దైవికమైన ప్రమాణాలతో దేవుని సేవ చేసే వారితో సంబంధం ఉంటే ఆ దైవికమైన అధికారాలు మనం కూడా ఆ దైవికమైన శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఈనాడు చాలా విచారకరమైన, చాలా చెడ్డమాట సంఘాలలో స్థానికులు. ఏం స్థానికులు? ఎప్పటి నుంచి స్థానికులు? ఒక్కరోజున్న సేవకుడు అక్కడ స్థానికుడే. సమస్తం విడిచొచ్చు, ఏడుంటే అక్కడే స్థానికులు. దేవుని సేవకుడు ఎవరు స్థానికులు? వాళ్ళు ఆ స్థానికులు అని చెప్పేవాళ్ళు ఎక్కడి నుంచో రాలేదా? వారు పితరుల ఏడు నుంచి వచ్చారు, వాళ్ళ తండ్రుల ఏడు నుంచి వచ్చారు. వాళ్ళేమో ఉద్యోగపరం మీద ఏడు నుంచి వచ్చినా వాళ్ళు స్థానికులు అవుతారు. సేవకుడేమో ఏడు నుంచి వచ్చిన స్థానికుడు అవ్వడా? చాలా విచారకరమైనది, చాలా దౌర్భాగ్యకరమైనది. అన్ని సమస్యలకు జాగ్రత్తగా ఆలోచిస్తే మూలమైన విషయం అది యెహోవాకు చెందిన అర్పణలు. దాని రెండవది అది యాజకులకు సంబంధించిన స్వాస్థ్యం. బైబిల్ ప్రకారం నాకు తెలిసి
మొదట దేవునివి, రెండవది దేవుని తరపు ప్రతినిధి అయిన యాజకుడు మాత్రమే వాటికి చెందినవాడు. అవి యాజకునికి మాత్రమే చెందినవి. ఇంకా చెప్పాలంటే బైబిల్ ప్రకారం మిగిలిన వారు అవి తొంగి చూడటానికి కూడా యోగ్యులు కాదు, అర్హత లేదు, ముట్టుకోకూడదు. ఇది ఎలాంటి దైవ నియమాన్ని ఖచ్చితంగా ఎప్పుడు పాటిస్తామో అప్పుడే దేవుని ఇంట్లో దేవుని పని దైవం. ఎందుకంటే దేవుని పనికి దేవుని నియమాలు చాలా ప్రాముఖ్యం. దేవుని నియమంలో ఉన్న పనే దేవుని పని దేవుడు అంగీకరిస్తాడు. నియమాలు తప్పి దేవుని పని చేస్తున్నాడు అనుకుంటే దేవుని పని కాదు అది. కాబట్టి అందుకే మరి యాజకులు ప్రభు పిలిచాడు, వారు ఏర్పరచుకున్నారు. మరి దేవుడు తన పని కొరకు పిలిచాడు, వాగ్దానాలు ఇచ్చి పంపిస్తాడు, దేవుని మీద ఆధారపడతారు. దేవుని మీద ఆధారపడడం అంటే కొన్నిసార్లు మనం ఏమంటామంటే అర్పణలేమో వాళ్ళు లాగేసుకోవడం, సేవకుడు దేవుని మీద ఆధారపడమంట. నేను ఒక మాట అంటే అలా అనేవాడు వాళ్ళు ఎందుకు ఆధారపడడం వాటి మీద నాకు అర్థం కాదు. సేవకుడు కొంతమంది ఇలాంటి సేవకులు చెప్తారు, సేవకులు నమ్మకస్తులు కాదండి, పెద్దల దగ్గరికి ఎందుకు వచ్చింది సేవకులు నమ్మకస్తులు. నమ్మకస్తులు ఎక్కడో ఒకరు కరెక్టే, అందరూ నమ్మకస్తులు, అందుకని దైవని మనం మారుస్తావా? సరే ఇప్పుడు నేను ఇలా అంటాను, సేవకులు నమ్మకస్తులు కాదు, పెద్దలు స్థానికులు లోకలు వాళ్ళు నమ్మకస్తులా? ఎన్ని భయంకరమైన జరిగింది తెలీదా? ఒక స్థలంలో స్థలం పేరెందుకులే కానీ సేవకుంది ఏముందని ఇట్నే ఆఫరింగ్ బాక్స్ పెద్దలు లాక్కొని వాళ్ళు సొంతగా లెక్కేసుకు సొంతగా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఊర్లో వడ్డీలు తిప్పుతారు ఆఫరింగ్. ఆ వడ్డీల మీద వచ్చే రాబడి ఇద్దరే స్థానికులు పెద్దలు వారే పంచుకుంటారు. మరి ఇలాంటి దౌర్భాగ్యతల సంగతి ఏంటి? కాబట్టి చాలాసార్లు అంటే సేవకులు ఏదో నమ్మకస్తులు గారని మాట అడ్డమేసి దైవ క్రమాన్ని మారుస్తున్నారు, కానీ ఇది చాలా భయంకరమైన విషయం. కాబట్టి మరి ఎవరు నమ్మకస్తులు? ఒక విషయం, అపనమ్మకస్తులు అయితే ప్రభువు చూసుకుంటారు. బైబిల్లో ఒక మాట అన్నట్టు, దేవుడు నా సేవకు నిలిచి ఉంటాను పడి ఉంటాను నా సోదరు, నేను అతను లేపును, ప్రభు అతను లేపునట్టు. దేవుడు భయంకరంగా బుద్ధి చెప్తాడు. ఇష్టానుసారం చేస్తే కాళ్ళు విరగొట్టైనా ఎముక విరిచైనా బుద్ధి చెప్తాడు. అవసరమైతే తొలగిస్తాడు, భూమి మీద నుంచి తీసివేస్తాడు అవసరమైతే. దేవుని కంటే మీరు బుద్ధి చెప్తారా? దేవుని కంటే దేవుడు తీసుకోవాల్సిన యాక్షన్ మీరు చొరబడతారా ఆయన స్థానంలోకి? దేవుని సేవకుడు ఎవరంటే దేవుని అధికారం కింద మాత్రమే ఉంటాడు. హూ లీడ్ బై గాడ్, ఎవరు దేవుని ద్వారా నడిపించబడతాడు అతనే దేవుని సేవకుడు. ఈనాడు చాలా మంది దేవుని సేవకులు పెద్దలని, మనుషులని, నాయకులని, కుటుంబం ద్వారా, భార్యల ద్వారా, ఇతరుల ద్వారా, మనుషుల ద్వారా నడిపించబడుతున్నారు. దేవుని ద్వారా మాత్రం నడిపించబడాలి. అంతేకాదు, ఒక వచనాన్ని చూపించి నేను వీడియో లెంగ్త్ అవుతుంది, త్వరగా ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా, యోహాను సువార్త 10వ అధ్యాయం చక్కని దేవుని వాక్య సత్యం. ఒకవేళ ఇప్పుడు కొంతమందికి ఇట్లా ఉండొచ్చు, అది పాత నిబంధన అండి, ఇప్పుడు కొత్త నిబంధనల అర్పణలన్నీ స్థానికులవే, పెద్దలు సేవకులు దేవుడు లేదు అని అట్లా కూడా మనం, ఎందుకంటే అక్కడ దొరకకపోతే ఇక్కడ దొరకకపోతే అక్కడికి వస్తాం మనం అనుకూలతో చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం జాగ్రత్తగా చూస్తే 12వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని ఖచ్చితంగా చెప్పాలంటే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే సంఘమును గురించి మాట్లాడుతుంది. ఒక దొడ్డి, ఇది గొర్రెల దొడ్డి, సంఘము, గొర్రెలు ఉన్నాయి, కాపరున్నాడు, స్వరం పెట్టి పిలుస్తాడు. కాబట్టి ఇక్కడ దొంగ ఉన్నాడు దీని మీద, గొర్రెలను దొంగిలించడానికి, నష్టపరచడానికి. కాబట్టి సంఘం గురించి మాట్లాడుతుంది. కిందకు వస్తూ చూడండి 11వ వచనం, యోహాను సువార్త 10:11 చదువు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము నేను కాపరిని. ఎందుకంటే సంఘము మీద అదృశ్యమైన నాయకుడు, అదృశ్యమైన ప్రధాన యాజకుడు, ప్రాముఖ్యమైన యాజకుడు, అదృశ్యమైన కాపరి దేవుడు. ఆ తర్వాత ఆయన స్థానంలో దృశ్యమైన యాజకుడు, దృశ్యమైన కాపరి దేవుని సేవకుడు. కాబట్టి యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్న గొర్రెలకు మంచి కాపరిని అంటూ 12వ వచనం చూడండి. జీతగాడు గొర్రెల కాపరి కాడు, జీతగాడు గొర్రెల కాపరి కాడు. ఏమండి, నా మాట కాదు, బైబిల్ ఏం చెప్తుందో చూడండి. జీతగాడుగా ఉంటే, జీతం తీసుకుంటే అతను ఏమవుడంట? కాపరి కాడు అంటూనే ఇంకేముంది 13వ వచనం కింద, జీతగాడే. కాబట్టి ఏం చేస్తాడంట? గొర్రెల నుంచి లక్ష్యము చేయక పారిపోను. పైన కూడా తోడేలు వచ్చుడు చూసి గొర్రెలు విడిచిపెట్టి, ఈనాడు సంఘాల్లో చాలా మంది ఒక విచారకరంగా ఆత్మీయమైన భారంతో చెప్పిన చాలా మంది దేవుని ద్వారా సేవ కొరకే పిలువబడ్డారు. దేవుడు రక్షించుకున్నాడు, తన సేవ కొరకు పిలిచాడు, దేవుని ద్వారా పిలువబడ్డారు, చాలా వాస్తవం.
ఎంతో ఆవేశంతో, అంటే ఆసక్తితో, ఒక మంటతో దేవుని కొరకే పనిచేయాలన్న ఆసక్తితో దేవుని సేవకే వచ్చారు. ప్రారంభంలో దేవుని సేవకులుగానే ఉన్నారు. ఆ తర్వాత జీతాలకు లోబడి ఒక రకంగా ఏం జరుగుతుందంటే కాపరులు మారిపోయి జీతగాళ్ళు అయిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రారంభంలో సంఘాల్లో దేవుని పనిలో కాపరులు ఉండేవాళ్ళు. ఈ దినాల్లో కాపరులు లేరు, జీతగాళ్ళు ఉన్నారు. యెహోషువ 10:12 జీతగాడు గొర్రెల కాపరి కాడు, అంతేనా? గనుక గొర్రెలు తనవు కానందున తోడేలు చూసి గొర్రెలు విడిచిపెట్టి చూశారు. గొర్రెలు తనవి కావు, ఎవరు పెద్దలే, స్థానికులు, వీరిదేమి లేదు, పారిపోవడం. అందుకే ప్రతి ఒక్కటి నేను అనుకుంటాను ఇలా ఎక్కువ జరుగుతుంది ఈ దినాల్లో. ఎక్కడైనా సంఘం ట్రాన్స్ఫర్ అవడం, 2-3 సంవత్సరాలు ఉంటాం, జీతం కొద్దిగా ఎట్లా ఒకట పెద్దలు అక్కడ డామినేట్ చేసే బాధ్యత గల వారితో మంచి చేసుకోవడం, దోచుకున్నారు దోచుకోవడం. అందుకే దొంగగా కూడా ఉన్నారు. వేరొక మార్గం దొంగ దోచుకుంటున్నారు దేవుని. అంటే ఈ జీతాలను నియమించి అదే పూర్తి స్వాధీనం, పూర్తి బాధ్యత అయితే అకౌంట్స్ ఉండాలి. అవసరమైన వాటికి మాత్రమే వాడాలి, దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. ఒక దైవిక పద్ధతిలో అందరికీ క్షేమం ఉంటుంది. లేదా మన లెక్క ఏంటంటే వీళ్ళు దాని మీద డామినేట్ చేసి ఉండే బ్రదర్స్తో వాళ్ళని కొంచెం లోపరుచుకొని ఎక్కువ దోచుకోవడం. ఈయన అర్థమైపోయలేక ఎవరు దోచుకోవడమే పరిచయం లేదా అర్థమైపోయలేక ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇంకో దానికి వెళ్ళడం, పారిపోవడం, తోడేలు పడ్డలేక. కాబట్టి చాలాసార్లు మరి జీతగాడు గొర్రెల కాపరి కాడు అని బైబిల్ చెప్పింది. జీతగాడే. నా జీవితంలో చాలాసార్లు ఈ వచనం నన్ను నొప్పించింది, చాలా ఒప్పించింది. కరెక్టే కదా. దేవుడు కాపరిగా పిలిస్తే బైబిల్ జీతగాడు అనడం ఏంటి? నేను చాలా విచారపడ్డా. సుమారు ఒక 20 సంవత్సరాల సేవలో సుమారు 1 సంవత్సరం నేను జీతం తీసుకోవాల్సి వచ్చింది. చాలా సమాధానంగా, చాలా ఇష్టంగా కొనసాగాను. సమాధానం లేదు, మనుషుల నియమం అక్కర్లేదు, బైబిల్ ఏం చెప్తుంది అదే చేయాలి. అందుకే దేవుని వాక్యానికి నన్ను నేను అప్పగించుకున్నాను. ప్రజలు లేకపోయినా పర్లేదు, మనుషులు లేకపోయినా పర్లేదు, శరీరులకు దూరమైన పర్లేదు. చాలాసార్లు మనం కొన్ని సత్యం తెలియక సావాసం ఏంటి సావాసం, ఎవరితో సావాసం, అది ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి చెప్పట్లేదు. బైబిల్ 7 విషయాలతో సహవాసం ఉండాలి. ఉండాల్సినట్టు సహవాసం లేదు. ఉండకూడని శరీరులైన ప్రభువుతో కూడా సంబంధం తెగిపోయిన మానవులతో సంబంధం పెట్టుకొని సహవాసం అని భ్రమపడుతున్నారు చాలాసార్లు. ఆత్మీయ భ్రమలో ఉన్నారు చాలా. అలాంటి నష్టం ఉండకూడదని ఈ మాటలు తెలియజేస్తున్నాం. ఏదైనా బైబిల్ ప్రకారం ఖచ్చితంగా చెప్పాలంటే దేవుని పని, పరిచర్య, సంఘం, మరి ఆ ఆస్తి అంతటికి కూడా, తర్వాత అర్పణలకు అటంటికి బాధ్యత దేవుని దాసులది. దేవుడు తన పని కొరకు పిలుచుకున్నవారు, వారి సంపూర్ణ దాసు. ప్రవచితమైతే మరి ఇంకా ముందు రాబోయే సమయంలో తర్వాత అసలు పెద్దలు అంటే ఏంటి, సేవకులు అంటే ఏంటి అనే దాని మీద కూడా ఒక వివరంగా వీడియో చేస్తాం. తర్వాత దశంభాగం దాన్ని ఎలా ఏం చేయాలి, ఇవి కూడా చాలామంది అడిగారు. దీన్ని బట్టి కూడా ఒక వీడియో చేస్తాం. మరి మీరు కూడా చూస్తూ ఉండండి, నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ సోషల్ మాధ్యమం ద్వారా కూడా దేవుడు నాకు నేర్పించిన, బయలుపరిచిన సత్యాలు వెల్లడి చేయాలనుకుంటున్నాం. తర్వాత చాలా సంతోషంగా మీ కామెంట్స్ను కూడా నేను ఆహ్వానిస్తున్నాను. అంటే అప్రిషియేట్ చేయాలని కాదు నా ఉద్దేశం. ఏదైనా వాక్యానుసారంగా మీకు ఒప్పుదలగా లేని విషయం, ఖచ్చితంగా కాదేమో అనిపిస్తే చాలా ఫ్రాంక్గా నాతో మీ కామెంట్ ద్వారా కానీ, బై ఫోన్ ద్వారా కానీ తెలియచేయండి. నేను అవసరమైతే ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటాను. అవసరమైతే వీడియో కూడా డిలీట్ చేస్తాను. ఎందుకంటే ఏదో నన్ను చూపించుకోవాలని, మా అభిప్రాయాలు కనపడాలని కాదు. దేవుడు ఏం నేర్పించాడో ప్రజలకు వెళ్ళాలన్న ఉద్దేశం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా ఫ్రీగా మీకున్న సరే మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు. ఏదైనా వాక్యానుసారం కాదనిపించిన విషయాలు కూడా చాలా ఫ్రాంక్గా తెలియచేయండి. సంతోషంగా రిసీవ్ చేసుకుంటాం, ఎడిట్ చేస్తాం. అవసరమైతే వీడియోనే డిలీట్ చేసి మార్చి కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వాక్యానుసారంగా ఏముందో అది చేయడానికి మాత్రమే ఇష్టపడాలి. అలా నడుచుకుంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అటు కృప ప్రభు నాకు, మీకు, మనందరికీ అనుగ్రహించును గాక. అందరికీ చాలా వందనాలు.